జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అభినవ శూర్పణఖ ఎవరు? ఈ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. నేను చెప్పిన ఈవెంట్గా నేను బెనర్జీ అని అన్నో ఆమెకి సెట్ కాదు, అది ఆమెను అవమానించినట్టేను, ఇంకా ఆమెను మమతా బేగం అని అంటానని చెప్పిన. ఈ మమతా బేగం మెడకైతే ఉచ్చురానైతే బీసుకొని పోతుంది. నిందితులను కాపాడే క్రమంలో ఈ మమతా బేగం ఏంటంటే ఒక్కొక్క తప్పు అన్ని చేసుకుంటా పోతుంది. అవన్నీ కూడా ఈ రాజ్యాంగ తప్పిదాలే కావడం గమనార్హం. అది కాకుండా ఈ మమతా బేగంకు ప్రజల నుంచి ఏమైనా సపోర్ట్ ఉండదా అంటే అది కూడా లేదు. ప్రతి ఎన్నికల్లో కూడా ప్రజలను భయపెట్టో లేకపోతే డబ్బులు ఇచ్చో బెదిరించో ఏదో విధంగా ఓట్లు వేయించుకున్నటువంటి ఈ రాక్షసి ఈ మమతా బేగం 20 రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలోని ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక లేడీ డాక్టర్పై అత్యాచారం, ఆ తర్వాత హత్య చేయడం సంగతి మనకు అందరికీ కూడా తెలుసు. అయితే ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేదానికి ఈ మమతా బేగం పర్రాని పాటలు నిలబడింది. ఈ కేసును తిమ్మిని బమ్మిని చేద్దామని చెప్పేసి నానా రకాలుగా ప్రయత్నాలు చేసింది. అయితే జూనియర్ డాక్టర్లు, బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా అడ్డుపడడంతో ఆమె ప్రయత్నాలు అయితే ఆడేమి దొబ్బల. తర్వాత ఒక బకరాగాడిని ఒకటి తీసుకొచ్చి వీడే నింతుడని చెప్పి ప్రజలను కూడా బకరాలుగా భావించి ప్రజలందరినీ కూడా గుడ్డిగా నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ బీజేపీ నాయకులు కలకత్తా హైకోర్టును ఆశ్రయించడం, తర్వాత వచ్చేసి కలకత్తా హైకోర్టు మమతా బేగం ప్రభుత్వానికి చివాట్లు పెట్టి ఈ కేసును సిబిఐకి అప్పగించడం, తర్వాత వచ్చి ఈ కేసును సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు ప్రస్తుతం ఈ కేసును విచారించడం చకచకా జరిగిపోతున్నాయి. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో శాంతియుతంగా నిరసనలు తెలిపే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ ఫోర్స్ను ఉపయోగించకూడదని చెప్పి సుప్రీంకోర్టు తెలియజేసింది. అందుకేంటంటే ఈ మమతా బేగం ప్రభుత్వం కూడా అంగీకరించిందనమాట. ఏది? ఈ సుప్రీంకోర్టు పెట్టిన కండిషన్కు. అయితే సరిగ్గా 2 రోజుల క్రితం ఈ మమతా బేగం ఏంటంటే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్తో పశ్చిమ బెంగాల్లోని విద్యార్థి సంఘాలన్నీ కలిసి ఒక భారీ పీపుల్స్ మార్చ్ అయితే నిర్వహించినాయి. 1,00,000 మంది విద్యార్థులతో ఈ ర్యాలీ భారీ స్థాయిలో జరిగింది. అయితే ఇంతమంది విద్యార్థులు ఎక్కడ తన ఇంటిని ముట్టడించి నన్ను ఏడ తీసుకుపోయి బయటకు దొబ్బుతారో అని చెప్పి భయపడిపోయినటువంటి ఈ మమతా బేగం ఏంటంటే ఈ విద్యార్థుల మీద పోలీస్ ఫోర్స్ను ఉపయోగించింది. బాష్పవాయు గోళాలు, అలాగే ఈ వాటర్ క్యాన్లు అంటారు కదా, వాటితో విద్యార్థుల మీద దాడులు చేయించింది. విద్యార్థులపై కర్కశంగా ప్రవర్తించింది. ఇక విద్యార్థులపై ఈ మమతా బేగం పోలీసులు ఏంటంటే వాళ్ళు చేసిన దాడులకు నిరసనగా విద్యార్థి సంఘాలు, భారతీయ జనతా పార్టీ కలిసి పశ్చిమ బెంగాల్ మొత్తాన్ని కలిపి బంద్కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ను ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో వీళ్ళు ఒక హామీ ఇచ్చారు. ఈ బంద్ను ఏంటంటే ప్రశాంతంగా నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. అందుకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ కూడా అంగీకరించి బంద్ చేసే వాళ్ళపై ఎట్టి పరిస్థితుల్లో దాడులు చేయించొద్దని చెప్పేసి ఈ మమతా బేగంను ఆదేశించారు. కానీ మమతా బేగం ఏంటంటే ఒక రాక్షసి అన్న విషయం మనకందరికి కూడా తెలిసిందే. ఇక ఈ మమతా బేగం అటు సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా, ఇటు గవర్నర్ ఆదేశాలను లెక్క చేయకుండా శాంతియుతంగా బంద్ చేస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్ ప్రజలపైన పోలీస్ ఫోర్స్ని అయితే ప్రయోగించింది. ఇంకా చూడండి, బంద్ చేస్తున్న విద్యార్థులపై అలాగే బీజేపీ కార్యకర్తలపై కఠినంగా, క్రూరంగా లాఠీచార్జ్ చేయించింది. ఇదంతా కూడా ఈ మమతా బేగం కనుసన్నల్లోనే జరిగింది. దీంతో ఈ పశ్చిమ బెంగాల్ గవర్నర్ గారు ఈ విషయాన్ని ఏంటంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి తెలియజేసినారు. మరోవైపు ఏంటంటే ఈ విషయాన్ని బీజేపీ నాయకులు సుప్రీంకోర్టుకు తెలియజేసినారు. దీంతో ఇప్పుడు ఈ మమతా బేగం పరిస్థితి ఎలా ఉందంటే ఈ అడ్డకత్తెరలో చిక్కిన పోక చెక్క అంటారు కదా, ఆ మారి తయారైపోయింది ఈవిడ గారి పరిస్థితి. ఇక భారత రాష్ట్రపతి గారు మరియు భారత సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఇంకా వెయిట్ చేసి చూడాలా. మొత్తానికైతే కోరుకుంటాను ఒకటేయా, ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉండకూడదు, ఆడ టీఎంసీ ప్రభుత్వం అనేది ఉండకూడదు. ఎందుకంటే ప్రజలకు నరకం అనేది ఎట్టుంటుందో ఇక్కడే చూపిస్తున్నారు, భూమి మీద ప్రాణాలతో ఉండగానే. అది కథ. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అట్లాగే నేను ఈవిడ గారికి ఒక కొత్త నామకరణం చేశాను కదా మమతా బేగం అని, అది సరైందో కాదో, నా ఆలోచన తప్పు లేదో మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.